దేశమంతా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి, పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తూ ఉంటే పులివెందుల శాసనసభ్యులు గారికి మానసిక పరిస్థితిలో తేడా వచ్చి ఆయన ఇష్టం వచ్చేట్టు మాట్లాడటం చాలా ఆశ్చర్యకరంగా, జిగుప్సాకరంగా ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఆయన ఇంకా ఒక ఇల్యూజన్లో ఉన్నట్టున్నారు. ఏదో చేసేసాను, అసలు నా ప్రభుత్వమే చేసేసింది, ఆ 5 సంవత్సరాలనే అభివృద్ధి జరిగింది, మొత్తం క్రెడిట్ అంతా నాదే, ఆ క్రెడిట్ని చంద్రబాబు నాయుడు గారు దోచేస్తున్నారు అని చెప్పటం అసలు అది నవ్వాలా లేకపోతే ఆయన అమాయకత్వానికి బాధపడాలా అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. సరే, ఆయన క్రెడిట్ గురించి మాట్లాడే ముందు అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇంత గొప్పగా పరిపాలన చేస్తే 151 సీట్ల నుంచి 11 సీట్లకి ఈ రాష్ట్ర ప్రజలను మిమ్మల్ని ఎందుకు పంపించారని చెప్పేసి ఏ రోజన్నా సరే మీరు రివ్యూ చేసుకున్నారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మీరు చేయలేదు కాబట్టే, మీరు మోసాలు చేశారు కాబట్టే, మీరు విధ్వంసం చేశారు కాబట్టే ప్రజలందరూ కూడా మీకు మరి తగిన శిక్ష వేశారనే విషయాన్ని మీరు గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను. అన్నీ కూడా నేనే చేశాను చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. నాడు నేడులో నేను అంతా స్కూల్స్ అంతా కూడా కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ఏర్పాటు చేశాను, అభివృద్ధి చేశానని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మీరు 38,000 స్కూల్స్ని దాదాపు 16-17,000 కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్ వేసి అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆలోచన చేశారు. సరే, ఆ స్కూల్స్లో టీచర్లు ఉన్నారా లేరా, పిల్లలకి బోధన విధానాలు కానివ్వండి, బోధనకి కావాల్సిన వసతులు కానివ్వండి ఏమున్నాయో అవన్నీ ఆలోచించుకోకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు మీద 16-17,000 కోట్ల ఎస్టిమేషన్ వేసి మీరు ఖర్చు పెట్టింది 5-6 కోట్లే కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తామన్నా. మీరు క్రెడిట్ అని చెప్పుకుంటున్న మీరు ఎన్నికల్లో అమ్మఒడి ద్వారా ప్రతి పిల్లవాడిని చదివిస్తానని చెప్పేసి చెప్పిన మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లులను మోసం చేసి కేవలం ఇంటికి ఒక్కళ్ళకే ఇస్తానని చెప్పేసి ఎగ్గొట్టిన విషయం వాస్తవా కాదా అని చెప్పేసి ఒక్కసారి సూటిగా సమాధానం చెప్పాలని కూడా నేను కోరుతా ఉన్నాను. మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సూపర్ 6 పథకాల ద్వారా కానివ్వండి, ఎన్నికల మేనిఫెస్టో ద్వారా కానివ్వండి, లేకపోతే ఎన్నికల సభలో కానివ్వండి, ప్రతి పిల్లవాడిని చదివించే బాధ్యత నాదని చెప్పేసి చెప్పిన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈరోజు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మరి తల్లికి వందనం ఇస్తున్న విషయం వాస్తవా మీకు తెలుసా తెలియదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఈరోజు 67 లక్షల మంది విద్యార్థులకు ఇంటర్మీడియట్ చదివే వరకు, 1 నుంచి ఇంటర్మీడియట్ చదివే వరకు దాదాపు 10,090 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి చేస్తున్న విషయం మీకు తెలీదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మరి ఆఖరికి ఏదో మీరు ఒక్కళ్ళే భోజనం పెట్టినట్టు రండి, ఇప్పుడైనా మీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పంపిస్తే వారిని తీసుకెళ్ళి ఏ స్కూల్లో కావాలంటే ఆ స్కూల్లో భోజనం పెట్టిస్తాం, మేము కూడా మీతో పాటు కలిసి తింటాం. ఏంటో మీ బాధ ఏంటో, మీ కడుపు మంట ఏంటో చెప్తే, క్షేత్రంలోనే చెప్తే అర్థమవుతుందని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తాను. ఎంత నిస్సిగ్గంటే మీరిచ్చే చిక్కీల్లో, మీరిచ్చే కోడిగుడ్లలో దాదాపు 200 కోట్ల అవినీతి జరిగినట్లు చాలా స్పష్టమైన ఆధారాలు కనపడుతున్నాయి. దానికి సిగ్గుపడాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఈరోజు నిన్న ఒక మీటింగ్ పెట్టి అందరికీ ఏదో అబద్ధాలు, గోబెల్స్ కూడా సిగ్గుపడే విధంగా మీరు అబద్ధాలు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు రైతులకి ఏదో చేశారని చెప్తున్నారు రైతు భరోసా కేంద్రాల ద్వారా. ఏం చేశారు మీరు రైతు భరోసా కేంద్రాల్లో? మీరు రైతులకి పనిముట్లు ఎగ్గొట్టారు, ట్రాక్టర్లకి లోన్లు అటువంటివన్నీ కూడా ఎగ్గొట్టారు, డ్రిప్ ఇరిగేషన్ ఎగ్గొట్టారు. ఆఖరికి కౌలు రైతులు నమోదు చేసి ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆ నమోదులో కూడా కౌలు రైతుల్ని మోసం చేసిన విషయం వాస్తవం కాదని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. మీరు కౌలు రైతులు కేవలం 1,43,000 మందికి కార్డులు ఇస్తే మేము CCRC కార్డులు 9.5 లక్షల మందికి ఇచ్చిన విషయం వాస్తవం కాదని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. మీరు 1,43,000 మందికి ఇవ్వటం మూలంగా వాళ్ళు మీరిచ్చిన రైతు భరోసా ఏదైతే ఉందో 14,000 ఇస్తానని చెప్పేసి కేవలం 7,500 ఇచ్చి
చేతులు కడుక్కున్న విషయం వాస్తవా కాదా, ఇది మోసం కాదా, లేకపోతే ఇది క్రెడిట్ అనుకుంటున్నారా, ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. ఈ ప్రభుత్వం దాదాపు 9.5 లక్షల మందికి సిసిఆర్సి కార్డులు ఇవ్వటమే కాకుండా వారికి 20,000 రూపాయలు 2 విడతల్లో అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని కూడా అందించే కార్యక్రమం చేస్తున్నామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు నిస్సిగ్గుగా 1600-700 కోట్ల రూపాయలు ధాన్యం అమ్మిన రైతులకి, మీరు ప్రభుత్వానికి అమ్మిన రైతులకి మీరు మోసం చేస్తే ఆ 1607 కోట్లు మరి ఈ ప్రభుత్వం చెల్లించిన, కూటమి ప్రభుత్వం చెల్లించిన విషయం తెలుసా తెలీదా జగన్మోహన్ రెడ్డి గారు? అంటే ఎగ్గొడతాం కూడా మీరు క్రెడిట్గా తీసుకుంటే దానికి నేనేమి చెప్పలేను, కానీ మీరు ఎగ్గొట్టిన దానికి ఇది వాస్తవా కాదా ఒకసారి తెలుసుకోమని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఇండస్ట్రీస్ కూడా ఆఖరికి క్రెడిట్ చోరీ అంటున్నారు. ఏమండి, ఎన్నో దశాబ్దాల నుంచి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉంటే దాని పేరు మార్చేసి ఆ స్టూడెంట్ని గందరగోళం చేసిన విషయం, అది క్రెడిట్ చోరీ అంటారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికైనా సరే మీరు ఇటువంటి ఇల్యూజన్లోంచి బయటకు వచ్చి నిజంగా ప్రజల సమస్యలుంటే మీరు తెలియజేయండి. ఈ ప్రభుత్వం తప్పకుండా స్పందించడానికి, ఈరోజు మోంతా తుఫాన్లో నష్టపోయిన ఎవరైనా సరే సోషల్ ఆడిట్ పెట్టి, ఇగో నాకు నష్టపరిహారం అందే విధంగా ఎన్యూమరేషన్ జరగలేదు అని అంటే వెంటనే స్పందించే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. బహుశా ప్రజలందరూ, అదేవిధంగా మేధావులు అందరూ ప్రశంసలు కురిపిస్తుంటే తట్టుకోలేక మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను మరి ఈ ఇండస్ట్రియలైజేషన్ విషయంలో అసలు దాదాపు ఆశ్చర్యకరంగా 40 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని చెప్తున్నారు. సరే, ఆ ఫిగర్ ఒక బూటకం, భ్రమ అని చెప్పేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు ఇంజనీరింగ్ చదివిన గ్రాడ్యుయేట్లకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన యువకులకి కేవలం 5,000 రూపాయలు చెల్లించే వాలంటీర్ ఉద్యోగాలతో మీరు సంబరపడిపోతున్నారంటే ఈ రాష్ట్రంలో యువకుల పట్ల మీకున్న భావన ఏమిటో, వారి భవిష్యత్తు పట్ల మీకున్న విజన్ ఏమిటో అర్థమవుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.